మన దేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ చెప్పే మాట ఒకటే, మేమందరం రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్తుంటారు. కానీ రాజ్యాంగబద్ధమైన ఏదైనా చట్టాలను తీసుకొస్తే మాత్రం దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం, అల్లరు చేయడం చేస్తారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే తప్పులేదు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి అమాయక ప్రజలు ప్రాణాలని బలి ఉంటారు. ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇలా ఎక్కువగా మత గొడవలు జరిగి ఇబ్బంది పడే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇది ఇప్పటి విషయం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మన పూర్వీకుల టైం నుండి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ 1947లో కోల్కతా కిల్లింగ్స్ దగ్గర నుండి ఇది కొనసాగుతూనే ఉంది. ఇంకా 1970 తర్వాత తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఇలా ఇప్పుడు జరగడానికి రీజన్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ పార్లమెంట్లో వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్ పాస్ చేసింది. అసలు ఆ వక్ఫ్ చట్టం ఏంటి, దానికి బెంగాల్కి ఏం సంబంధం ఉంది తెలుసుకునే ముందు నా చిన్న విజ్ఞప్తి. నాకు కొన్ని పదాలు పలకడానికి నోరు తిరగడం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ పదాలని పలకడానికి ఇబ్బంది పడుతుంది. కానీ ఈ లోపం అడ్డు ఉందని చెప్పి ఒక మంచి కంటెంట్ని మీ ముందుకి తీసుకురాకుండా ఉండలేను కదా. సో కొంచెం కొన్ని పదాలు అర్థం కాకుండా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, నన్ను క్షమించండి. అండ్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎప్పట్లానే. ఈ కంటెంట్ని మీరు మాత్రమే కాదు, మీ పిల్లలకి తెలుసుకునేలా మీరు చేయండి. కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అందరికీ చూపించండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ అభిప్రాయం తెలపండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందు సవరణ చేపట్ట వక్ఫ్ చట్టం గురించి మనం తెలుసుకోవాలి. రీసెంట్గానే చాలా గొడవలు, చర్చల మధ్య ఈ చాలా రోజులు డిస్కస్ చేసి ఎన్నో వ్యతిరేకతల మధ్య వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ బీజేపీ పార్టీ బిల్ పాస్ చేయగా అర్ధరాత్రి వరకు చర్చ జరిపి దీన్ని రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారు. ఈ వక్ఫ్ బోర్డు ఒకప్పుడు ఎలా ఉండే అంటే, వాళ్ళ మత సంబంధించిన వాళ్ళు మసీదుల కోసం లేకపోతే వాళ్ళకి సంబంధించిన స్కూళ్ళ కోసం ల్యాండ్ ఇస్తే అది ఆ వక్ఫ్ బోర్డుకి చెందుతుంది. ఒక్కసారి వాళ్ళు చేతికి వెళ్తే ఇంకా ప్రాపర్టీ వాళ్ళది. అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మాత్రం నెహ్రూ గారు 1947లో ప్రవేశపెట్టారు. ఇది ఎలా పనిచేసేదంటే, ఒక్కసారి వక్ఫ్ బోర్డు ఈ ల్యాండ్ నాది అని వాళ్ళు అనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఆ ల్యాండ్ వాళ్ళ నోటి మాట ద్వారానే వాళ్ళకి చెందేది. అలా ఉండేది ఈ చట్టం. ఈ వక్ఫ్కు ఒక సపరేట్ కోర్టు ఉంది. అందులో మొత్తం ఇస్లామిక్ పెద్దలే ఉన్నారు. ఈ బోర్డును మన ఇండియాలో ఆస్తుల్లో టాప్ 3 పొజిషన్లో ఉంది. అలా ఈ బోర్డు ఇంతకు ముందు ఉన్న చట్టాల వల్ల చాలామంది అమాయక ప్రజలకి, అలానే ముస్లింల మతంలో కొంతమందికి న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని మార్చాలని బీజేపీ గవర్నమెంట్ కొన్ని సవరణలు చేసి బిల్ పాస్ చేసింది. ఈ సవరణలో ముఖ్యంగా పేద ముస్లింలకి న్యాయం జరగాలని చెప్పి కొన్ని సవరణలు చేశాం అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఇందులో మెయిన్ పాయింట్స్: వక్ఫ్ బోర్డ్ నేమ్ చేంజ్ చేశారు. ఇంకా పాత పద్ధతిలో ఆక్రమించుకున్న ల్యాండ్ వక్ఫ్ బోర్డుదే అంటే కుదరదు. స్పష్టమైన డాక్యుమెంట్స్ ఉంటేనే ఆ ఆస్తులు వాళ్ళకి చెందేలా సవరణ చేశారు. ఇంకా అంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు ముస్లిం వాళ్ళు ఆ ఆస్తుల్ని బోర్డుకి దానం చేసేవారు. కానీ ఇప్పుడు కనీసం 5 సంవత్సరాలు ఇస్లామిక్లో ఉంటేనే, క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటేనే వీళ్ళు ఆ బోర్డుకి ఏదైనా ల్యాండ్ ఇవ్వచ్చు. భూమి ఏ పరిధిలో అయితే వివాదాలు ఉంటే ఆ వక్ఫ్ కమిషన్ దాన్ని చర్య తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అధికారం కలెక్టర్కి కూడా చెందేలా చేశారు. అయితే ఇంతకు ముందు కోర్టు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే 90 రోజుల్లోపు కోర్టుకు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా పరిష్కరించవచ్చు అని చెప్పి ఈ బోర్డులో సవరించారు. ఇంకా ఈ బోర్డులో కేవలం ముస్లింస్లకు మాత్రమే ఉండేవారు, అంటే ఆ కమిషన్లు. ఇప్పుడు అందులో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండేలా చేశారు. అలానే కొన్ని కీలక మార్పులు కూడా తీసుకొచ్చారు. అందులో లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంతకుముందు బోర్డులో లేడీస్ ఎవ్వరు ఉండేవారు కాదు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది లేడీస్ కూడా ఉండాలి ఆ కమిషన్లో అని చెప్పి లేడీస్ని కూడా తీసుకొచ్చారు. ఈ బిల్ పైన సభలోనే వ్యతిరేకత వచ్చింది. చాలా పార్టీస్ దీనికి వ్యతిరేకించారు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇలా చాలా పార్టీస్ ఉన్నాయి. అలానే బయట ముస్లిమ్స్ ప్రజలు కూడా వ్యతిరేకతగా ధర్నాలు కూడా చేశారు. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ లీడర్ అయిన మమతా బెనర్జీ కూడా వ్యతిరేకించింది. వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఈ బిల్లును మా స్టేట్లో అమలు చెయ్యం అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇలా తను మాట్లాడడానికి మెయిన్ రీజన్ బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉండటమే. వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ పోకూడదు అనే ఒక ఉద్దేశంతో తను ఈ బిల్లుని వ్యతిరేకించింది. సరే, వ్యతిరేకించడంలో తప్పు లేదు, కానీ దాని మీద చాలా ప్లేసెస్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. దాన్ని అడ్డుగా పెట్టుకొని ముస్లింస్ని రెచ్చగొట్టి అమాయక ప్రజల హిందువుల మీద దాడి చేసేలా చేస్తున్నారు. శాంతియుత ప్రొటెస్ట్కి ఎవ్వరు అడ్డు కాదు. వాళ్ళకి అది అన్యాయం అనిపిస్తే ఖండించండి, కానీ ఇలా చేయడం ఏంటి? కరెక్ట్ కాదు కదా ఇది. ఎప్పుడైనా ఏదో గవర్నమెంట్ చేసే తప్పులకి హిందువులపై ముస్లింలు దాడి చేయడం ఏంటి? హిందువుల తరపున ఎవరు మాట్లాడరు అని చెప్పి ఒక భావన. ఈ మమతా బెనర్జీ గారు గత 13 సంవత్సరాలుగా బెంగాల్లో సీఎంగా ఉన్నారు. తను ఓన్లీ ముస్లిం ఓటర్తోనే సీఎంగా ఉందా? ఇలా తిను సీఎంగా ఉండి బలం ఇవ్వడంతో ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక ఘటనకు దారితీశారు. ఈ ముర్షిదాబాద్ ఇన్సిడెంట్లో 3 చనిపోయారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి పేరు హరగోబిందో మండల్, కొడుకు పేరు చందన్ మండల్. వారిని ఇంటి నుండి బయటకి లాక్కొచ్చి మరీ దారుణంగా చంపేశారు. మరో వ్యక్తి విజాజ్ అహ్మద్ పోలీసుల కాల్పుల్లో గాయపడి చనిపోయాడు. కొన్ని వేలాది మంది రోడ్డుకెక్కి రాళ్ళు, కర్రలు, పెట్రోళ్లతో దాడి చేస్తున్నారు. ఏం కనిపిస్తే అది షాప్స్ని, ప్రైవేట్ వెహికల్స్ని, ఇంకా ఇలా ఏది పడితే దాన్ని తగలబెడుతున్నారు.
కానీ ఇక్కడ గవర్నమెంట్ దీని మీద బయటకు రాకుండా కనీసం ఆపడానికి కూడా ట్రై చేయకుండా వాళ్ళని కప్పి పెడుతుంది. ఈ ఇద్దరు తండ్రి కొడుకుని చంపినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి పోలీసులు రీజన్ అడిగితే వాళ్ళు ఏం రీజన్ చెప్పారంటే రామనవమి బందోబస్తుకి వెళ్ళాం, అందుకే అక్కడ ప్రొటెక్షన్ సరిగ్గా ఇవ్వలేకపోయామని చెప్పారు. ఏం నెగ్లెన్స్ ఇది. చాలా ఇళ్లలోకి దూరి కొడుతుంటే 500 మందికి పైగా హిందువులు ఇళ్లను వదిలి పారిపోయారంట. ఇంకా ఇలా అయితే లాభం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం BSF బలగాల్ని దింపింది. ఇదంతా ఇన్సిడెంట్ని అక్కడ ప్రభుత్వం కప్పిపెట్టాలని చెప్పి కనీసం మీడియా కూడా ముందుకు రాకుండా చేసింది. ఈ BSF బలగాలు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం 144 సెక్షన్ విధించారు. టోటల్ ఆ మెయిన్ ఏరియా ఏదైతే ఉందో ముషీరాబాద్ ఏరియాలో ఇంటర్నెట్ మొత్తం నిలిపేశారు. ఇంకా ఏ ఏరియాలో అయితే ఇలాంటి ప్రొటెస్ట్ జరుగుతున్న ఆ ఏరియాలో ఇంటర్నెట్ కానీ 144 సెక్షన్స్ ఇవన్నీ విధించారు. 200 మందికి పైగా హింసాకారాన్ని అరెస్ట్ చేశారు. ఈ దాడి చేసిన వారిలో ముఖ్యంగా చూసుకుంటే 14 నుంచి 19 సంవత్సరాల వయసున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత మమతా బెనర్జీ గారు రియాక్ట్ అవుతూ ఒక ట్వీట్ వేశారు. అందులో కూడా ఈ హింసను ఖండించినట్టయితే ఏం లేదు, సపోర్ట్ చేసినట్టే ఉంది. మన దేశంలో మనుషుల కన్నా రాజకీయాలు ఎక్కువ. ఇంతమంది ప్రాణాలు పోయిన మీ రాజకీయం ఆపరా. ఇప్పుడు మమతా బెనర్జీ గారిని ఒక మాట అడగాలని ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చే హక్కు దమ్ము మీకుందా? మరి అలా మార్చే దమ్ముంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకించాలి కానీ ఎందుకు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు? నటించకపోతే ఈ బిల్ని సపోర్ట్ చేయండి. ఇలా మీ రాజకీయాలకు అమాయక ప్రజల్ని చంపేయకండి ప్లీజ్. ఇది ఈరోజు వీడియో, మంచి కంటెంట్. మీ పిల్లలకు కూడా ఇది అవగాహన వచ్చేలా చెప్పండి. ఇది చాలా అవసరం. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.